రైట్ బాలాపూర్ గణేష్ సంబంధించి లడ్డు వేలంపాటకు సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరస్పాండెంట్ సిద్ధంగా ఉన్నాడు కుమార్ చెప్పండి. ప్రస్తుతం గణపతి మండపం నుంచి బాలాపూర్ బొడ్రాయి వరకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. స్టార్ట్ అయింది గణపతి శోభయాత్ర. మనం చూస్తున్నాం మండపం ముందు వరకు తీసుకొచ్చిన గణపతి విగ్రహాన్ని మళ్ళీ ముందు వైపు వెళ్తున్నారు. ముందు నుంచి వెనక సైడ్ నుంచి రౌండ్ గా వెళ్ళి ఆ తర్వాత బొడ్రాయి వరకు తీసుకెళ్తారు. బొడ్రాయి నుంచి అక్కడ ఆపిన తర్వాత మరి కాసేపట్లో యాక్షన్ ప్రారంభం కానుంది. సురేష్, అయితే మనం చూస్తున్నాం ఇక్కడ చిన్న పెద్ద అనే తేడా లేకుండా భక్తులందరూ ఉదయాన్నే వచ్చి దర్శనం చేసుకున్నారు బాలాపూర్ గణపతిని. ఆ తర్వాత యాక్షన్ లో పాల్గొనేందుకు కూడా యాక్షన్ లో వివిధ కంపెనీలకు సంబంధించిన వ్యాపారవేత్తలు కానీ అలాగే భక్తులు కానీ ఇక్కడ యాక్షన్లో పాల్గొనడానికి అందరూ సిద్ధమయ్యారు. మరి కాసేపట్లో యాక్షన్ ప్రారంభం కానుంది. యాక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి చార్మినార్ అలాగే లిబర్టీ మీదుగా హుస్సేన్ సాగర్కి గణపతిని తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం బాలాపూర్ లడ్డు కోసం వినాయక చవితి మొదటి రోజు నుంచే లడ్డు కోసం పోటీ పడుతున్న వారు సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పటికే 33 లక్షల డిపాజిట్ తోటి కొంతమంది వ్యాపారవేత్తలు లడ్డుని కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ చెప్తున్న పరిస్థితి. సో ఇక్కడ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం ఇంకా యాక్షన్లో పాల్గొనే వారి సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. పోయిన సంవత్సరం కొలం శంకర్ రెడ్డి అనే అతను 30,01,000 రూపాయలకు లడ్డు కైవసం చేసుకున్నాడు. ఈసారి కూడా అతను యాక్షన్లో పాల్గొంటున్నారు. ఆయనతో పాటు ఇంకా చాలా మంది కూడా యాక్షన్లో పాల్గొంటున్నారు. లడ్డూకి బాలాపూర్ లడ్డు అంటే ఎంతో ప్రసిద్ధి చెందింది, ఎంతో ఫేమస్ ఇప్పుడు హైదరాబాద్లో కూడా. సో బాలాపూర్ గణపతి లడ్డూను ఏదో విధంగా దక్కించుకోవాలి, ఎంత ఖర్చు అయినా పర్లేదు దక్కించుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది అప్లికేషన్లు తీసుకొని అప్లికేషన్లు వేస్తారు. లడ్డు వేలంపాట మొదట్లో 1,116 రూపాయలతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వేలంపాటలో లడ్డూను దక్కించుకున్న వారు బాండ్పై సంతకం చేసి ఆ తర్వాత ఏడాది పాట నుంచి వచ్చే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే లడ్డు వేలంపాట కోసం మాత్రం వచ్చిన డబ్బంతా కూడా ఉత్సవ కమిటీ గ్రామ అభివృద్ధికి అలాగే సేవా కార్యక్రమాలకు ఖర్చు పెడతారు. ఆ డబ్బుతో గ్రామంలో పాఠశాలలు కానీ రోడ్లు కానీ దేవాలయాలు కానీ వాటన్నిటికీ ఉపయోగిస్తూ డెవలప్మెంట్ ప్రక్రియకు ఆ కార్యక్రమాన్ని చేపడతా ఉంటారు. సో మొదట్లో 1980లో బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి బాలాపూర్ గణపతిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత తొలిసారిగా 1994వ సంవత్సరంలో బాలాపూర్ లడ్డు తొలి వేలం పాట ప్రారంభమైంది. అప్పుడు 450 రూపాయలతో లడ్డు వేలంపాట మొదటిసారిగా జరిగింది. అప్పుడు తొలిసారిగా జరిగిన వేలంపాటలో వ్యవసాయదారుడైన కొలను మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు 450 రూపాయలకు మొదటి లడ్డు వేలంపాటలో పాల్గొని లడ్డూని కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత లడ్డూను ఆయన పొలంలో చల్లిండు. ఆ ఏడాది నుంచి అతనికి ఆర్థికంగా ఆయనకు కలిసి రావడంతో ఆ తర్వాత సంవత్సరం అంటే 1995 సంవత్సరంలో కూడా 4,500 రూపాయలతో లడ్డూని కైవసం చేసుకున్నాడు. సో అలా మరోసారి వేలంలో దక్కించుకున్న లడ్డూను కూడా అతనికే దక్కడంతో అతనికి ఆర్థికంగా అలాగే కుటుంబ పరంగా కూడా అన్నీ బాగా కలిసి వచ్చినాయి. దాంతో లడ్డూకు ఎంతో మహిమలు కలదని ఆ తర్వాత లడ్డు అంతా మంచే జరుగుతుంది, లడ్డు ఎవరైతే దక్కించుకుంటారో వారందరికీ మంచే జరుగుతుంది అనే ఉద్దేశంతో భక్తుల్లో నమ్మకం పెరిగింది. ప్రతి ఏడాది 100 నుండి 1000 ఆ తర్వాత 1000 నుండి లక్షలు ఇట్లా లక్షల్లో వేలంపాట కొనసాగుతూనే ఉంది. సో బాలాపూర్ లడ్డు దక్కించుకున్న వారి ఇంట్లో సిరి సంపదలు విరసిల్లుతాయని, పసిడి పంటలు పండుతాయని భక్తుల్లో విశ్వాసం రోజు రోజుకు పెరిగింది. సో ఇలా వేల నుండి లక్షల్లో వేలంపాట కొనసాగుతూనే ఉంది. గత సంవత్సరం 30,01,000 రూపాయలతో వేలంపాట ముగిసింది. లడ్డూను కైవసం చేసుకున్న కొలను శంకర్ రెడ్డి ఈసారి కూడా యాక్షన్లో పాల్గొంటున్నారు. మరి 30 లక్షల కంటే ఎక్కువ ధర పలికే అవకాశాలు అయితే ఎక్కువ కనబడుతున్నాయి. ఎందుకంటే లడ్డు యాక్షన్లో పాల్గొనే వారి సంఖ్యనైతే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. వినాయక చవితి ప్రారంభమైన రోజు నుంచి నవరాత్రులు పూజలు అందుకున్న గణపతి ఈరోజు
గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. బాలాపూర్ గణపతి విగ్రహానికి ప్రత్యేక పూజలు ఈరోజు ఉదయం 5 గంటలకే స్టార్ట్ అయ్యి ఆ తర్వాత పూజలు ముగించుకున్న అనంతరం శోభయాత్రగా ప్రారంభమైంది. గణపతి మండపం ముందు నుంచి బాలాపూర్ బొడ్రాయి వరకు తీసుకెళ్తున్నారు. బొడ్రాయి వరకు తీసుకెళ్లిన తర్వాత అక్కడ యాక్షన్ అనేది నిర్వహించనున్నారు బాలాపూర్ ఉత్సవ కమిటీ సభ్యులు. సో మనం చూస్తున్నాం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా 29,000 మంది పోలీస్ బందోబస్తుతో హుస్సేన్ సాగర్లో దాదాపు 50,000 విగ్రహాలతో హుస్సేన్ సాగర్లో నిమజ్జనం జరగనుంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి అధికారులు ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు, ఇంకా కొనసాగుతున్నాయి. సో మనం ఇంకా కాసేపట్లో యాక్షన్ వేలం జరుగుతుంది. ఆ యాక్షన్ నుంచి తర్వాత చార్మినార్ నుండి లిబర్టీ నుండి హుస్సేన్ సాగర్ మీదుగా హుస్సేన్ సాగర్కి బాలాపూర్ గణపతిని తీసుకెళ్తున్నారు. అక్కడ మధ్యాహ్నం 2-3 గంటల వరకు అక్కడికి చేరుకునే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. 9 గంటల ప్రాంతంలో వేలం ప్రక్రియ ముగిసిన అనంతరం శోభయాత్రగా ఇక్కడి నుంచి బయలుదేరనున్నది. సురేష్.